హెల్త్ న్యూస్ మీకోసం. గంటల కొద్దీ కదలకుండా కూర్చుంటున్నారా? అయితే గుండెకు చేటు తెచ్చిపెట్టుకుంటున్నట్లే. రోజంతా ఎక్కువసేపు కూర్చొని, ఒరిగి లేదా పడుకొని తక్కువ శక్తి ఖర్చయ్యే పనులతో గడిపే వారికి గుండె వైఫల్యం, గుండె జబ్బుతో మరణించే ముప్పు పెరుగుతున్నట్లు మాస్ జనరల్ బ్రేకమ్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అతిగా కూర్చునేవారు ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాయామాలు చేసినా అవి గుండె జబ్బు ముప్పును తగ్గించుకోవడానికి సరిపోవడం లేదని పరిశోధకులు గుర్తించారు. ఉదయమో సాయంత్రమో బాగానే వ్యాయామం చేస్తున్నాం కదా, ఎక్కువసేపు కూర్చున్నా ఏమీ కాదని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇది తప్పని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది. వ్యాయామాలు, శారీరక శ్రమ చేసినా బద్ధకంగా ఎక్కువసేపు గడిపితే గుండె జబ్బు ముప్పు అలాగే పొంచి ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగని నిరాశపడాల్సిన పనిలేదు. చురుకుగా గడిపే సమయాన్ని పెంచుకుంటే వీటి ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. ఈ అధ్యయనంలో కూర్చుంటున్న సమయానికి భవిష్యత్తు గుండె జబ్బుల ముప్పులకు మధ్య సంబంధాన్ని విశ్లేషించారు. మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథంల సహాయంతో బద్ధకం తీరుతెన్నులను పరిశీలించారు. ఎక్కువసేపు కూర్చునే వారికి గుండె లయ తప్పడం, గుండెపోటు, గుండె వైఫల్యం, గుండె జబ్బులతో మరణించే ముప్పులన్నీ పెరుగుతున్నట్లు తేలింది. రోజుకు 10 గంటలకు పైగా కూర్చునే వారికి గుండె వైఫల్యం, గుండె జబ్బుతో మరణించే ముప్పు 40 నుంచి 60% ఎక్కువగా ఉంటున్నట్లు బయటపడింది. అందువల్ల రోజులో కూర్చోవడం తగ్గించి ఎక్కువసేపు చురుకుగా ఉండడానికి ప్రయత్నించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. అతిగా కూర్చోవడం అనేది పొగ తాగడంతో సమానమని ఇంతకుముందు పరిశోధనలోనూ వెల్లడైంది. తాజా అధ్యయన ఫలితాలు దాన్ని మరింతగా బలపరుస్తున్నాయి.